సమాజాన్ని అస్థిరపరిచినటువంటి ఆ సంఘటన, ఆ భయోత్పాతం, ఆ త్యాగం నిజంగా అంత దుర్మార్గం చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదులు ఇవాళ కూడా ఆ సంఘటన తలుచుకుంటేనే కోపం వస్తుంది, ఒకంత బాధ కూడా వేస్తుంది. అలాంటి సినిమాని తెరకెక్కించాలా, అలాగే మన జవాన్లు చేస్తున్నటువంటి త్యాగాలు కానీ, ఇలాగే అన్యాయం అయిపోతున్నటువంటి జనాలుగా కష్టాలు కానీ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ అక్కడ జరిగిన సంఘటన ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే, నిజంగా హిందువులా కాదా అని చూడడానికి ఫ్యాన్ తిప్పి చెక్ చేసి వీడు హిందువు కాదు అంటే వీడు ముస్లిం కాదు అంటే కాల్చి చంపినటువంటి ఆ సంఘటనని నిజంగా ఇప్పటికీ కూడా తలుచుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. ఆ సంఘటన చూపించాలి, సమాజాన్ని మేల్కొల్పాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తానీ ప్రభుత్వం కానీ, ఉగ్రవాదులు కానీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనం అంటే అలాంటి సినిమాలు తీసి అప్రమత్తత, బాధ్యత ఇవన్నీ కూడా జాగ్రత్తగా లేకపోతే మనకు జరిగేటటువంటి నష్టం ఎంత దారుణంగా ఉంటుందో అది చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా సింధూర్లో మనం సాధించినటువంటి విజయం కానీ, కోల్పోయినటువంటి ప్రాణాలు కానీ, బలిచ్చినటువంటి త్యాగాలు కానీ ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత డైరెక్టర్ గారిపై ఉంటుంది. ఖచ్చితంగా డైరెక్టర్ గారు మనకి జరిగినటువంటి అన్యాయాన్ని, మన వీర జవాన్ల పోరాటాన్ని అద్భుతంగా చూపించాలి. ఓ సెన్సేషనల్ హిట్ సినిమాగా రావాలది, సమాజాన్ని మేల్కొల్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఇండియాలో ఏంటంటే చాలామంది ఇట్లా రియల్ స్టోరీస్ సినిమాలు తీస్తే ఎక్కువ చూడరు, ఆదరణ చూపించరు. బట్ దురందర్కి అయితే చాలా మంచిగా తగ్గింది ఆదరణ. మరి ఈ సినిమాకి ఎలా ఉండబోతుంది ఆడియన్స్ తరఫున? ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన ఈ ట్విస్ట్, ఈ సంఘటన ఎలాంటి సంఘటన అంటే ఊహించని సంఘటన, ఊహకు అందని సంఘటన. ఇలా ఇప్పుడు ఉగ్రవాదులు అనేవాళ్ళు ఏవేవో కాల్చేస్తారో, ఏ తగలబెడతారని వింటాం. కానీ ఇలాగా ఒక విహారానికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని వాడు ముస్లిం కాదా ముస్లిమా అని చెప్పి చూసి, ముస్లిం కానప్పుడు వాడిని చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకోనేటువంటి సంఘటన నిజంగా చాలా అప్పట్లో బాధ కలిగింది. ఇప్పుడు ఆ సినిమాగా రావడం చాలా ఆనందంగా పడుతున్నాను. ఎందుకంటే అక్కడ త్యాగం చేసినటువంటి వ్యక్తుల తాలూకు త్యాగం కనపడాలి, అలాగే మన వీర జవాన్ల తెగింపు కనపడాలి. ఈ రెండు కనపడినప్పుడే సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సింధూరం సినిమా ఒక ఇంటర్నేషనల్ సినిమాగా ఖ్యాతి గడిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరో దురేంద్ర కాదు, ఇంకా మంచి గట్టి సినిమా అవుతుంది. ఎందుకంటే అందులో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది. కాబట్టి ఆ సినిమాని సినిమాటిక్గానే తీస్తారు. సినిమాటిక్గా తీయటమే కాకుండా వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని సినిమా తీసి సమాజాన్ని మేల్కొల్పాలి. అలా మేల్కొల్పినట్లయితే సినిమా మొత్తం బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. మరి ఎవరో డైరెక్టర్ తెలీదు, ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సినిమాకి శ్రీకారం చుట్టిన మీకు ధన్యవాదాలు సార్. తప్పనిసరిగా అయితే సినిమాకి దురేందర్ లెక్క ఎలా అయితే ప్రోత్సాహం అందలేదో ఆ సినీ నటులు, ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు భయపడి ఏదైతే దావుద్ ఇబ్రహీంకి భయపడి ఏదైతే ఆ సినిమాని ఎవరైతే ప్రోత్సహించలేదో అలానే ఆపరేషన్ సింధూర్ మూవీ కూడా ప్రోత్సహించకపోవడానికి కారణాలు. సింధూర్ను ప్రోత్సహించకపోతే సింధూరం ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. కాబట్టి సింధూరం సినిమాని ప్రోత్సహించకపోతే మన హిందువులు ఏ రకమైనటువంటి కోపాన్ని చూపిస్తారో ఆ కోపాగ్నిలో అవతల వాళ్ళు మళ్ళీ బలి కావాల్సి తప్పదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ని జాగ్రత్తగా బ్రహ్మాండమైన సినిమాగా తెరకెక్కించి అందరికీ కూడా మేలుకొల్పాలని కోరుకుంటున్నాను. అయితే ఈ దురేంద్ర మూవీ ఏదైతే వచ్చింది ఇది ఆల్రెడీ 3,000 కోట్లు ఆల్రెడీ దాటింది. ఇప్పుడు ఇండియా లోపల మొట్టమొదటి సినిమా అదే, అంటే హై బడ్జెట్ లోపల అంటే కలెక్షన్స్ లోపల. అలాంటి మూవీ పేరు కూడా ఈ రోజు లోపల అంటే మూవీ బాగుందని అంతవరకు వచ్చింది. కానీ ఆ మూవీకి ఏవైనా సినీ పరంగా దేని పరంగా కూడా ఎక్కువ ప్రత్యేకత అయితే అందలేదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎప్పుడైతే ప్రేక్షకులు ఆదరించాడో, ప్రజలు ఆదరించారో అదే ఘన విజయం. అంతే తప్ప ఎవరో ప్రోత్సహించలేదంటే ప్రోత్సహించే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఆ కథ కూడా ఓ బ్రహ్మాండమైన మన దేశానికి సంబంధించిన కథ కాబట్టి ఆ వచ్చే సమయంలో అద్భుతమైన అభినందనలు వస్తాయి, ప్రైజులు వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. కాబట్టి
ముందుగానే మనం మన సినిమాను గుర్తించలేదు, ధురంధర్ సినిమాని ప్రభుత్వాలు గుర్తించలేదంటే గుర్తించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తుంది, వారికి మంచి అభినందన దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రభుత్వాలు ఆల్రెడీ స్పందించి, కాకపోతే ఏంటంటే ఏదైతే ఈ సౌత్ బాలీవుడ్ కాకుండా ఇండియన్ సినిమా కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించారు ప్రజలైతే. కానీ సినీ నటులు ఎవరైతే సౌత్లో ఉన్న హీరోలు కానీ లేదంటే బాలీవుడ్లో హీరోలు కానీ దాని గురించి అసలు మాట్లాడలేదు. ఇప్పుడు చాలా సెన్సిటివ్ విషయాల్లో సినిమాలు వస్తుంటాయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలంటే జరిగే పని కాదు. అన్ని విషయాలు అన్నీ మాట్లాడాలంటే కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి సినిమా యాక్టర్లు అందరూ కూడా ధురంధర్ సినిమాకి సపోర్ట్ చేయలేదంటే అవతల ముస్లిం కమ్యూనిటీకి, అవతల హిందూ సమాజానికి జరిగినటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ అది. ఆ ఇష్యూ మీద అందరూ మాట్లాడాలంటే కొన్ని భయాలు ఉంటాయి. కాబట్టి అందరూ మాట్లాడాలని కోరుకోకూడదు. ఖచ్చితంగా అలాంటి సినిమాని ఆదరించారు మన ప్రజలు, అభినందిస్తారు ప్రభుత్వాలు. అంటే బాలీవుడ్ దావూద్ ఇబ్రహీం చేత నడిచింది కదా, సో దానివల్ల భయపడుతున్నారా? బొక్క ఆడెక్కడ ఉన్నాడు దావూద్ ఇబ్రహీం? ఇప్పుడు కూడా ఆయన పేరు మీద ఆయన దీంట్లో నడుస్తుంది బాలీవుడ్ ఇప్పుడు కూడా. లేదు అలాంటివి వద్దు. ఇప్పుడు మాఫియాలు లేవు, బాలీవుడ్ని వదిలేసాయి. కాకపోతే ఎవరన్నా కొంచెం అందులో కూడా ఎక్కడెక్కడ మోనార్కులు ఉంటారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోనార్కులు ఉండి సినీ వ్యవస్థని కొంచెం కబంధాస్తాల్లో పెట్టి నడిపిస్తున్నట్టే అక్కడ కూడా ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాత్రం దుర్మార్గులు ఉన్నారని చెప్పి నేను అనుకోను. నేను కూడా ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ. అంతా నిర్బంధించే వ్యవహారం ఇప్పుడు లేదు, మాఫియా మన సినిమాపై లేదు. కాకపోతే ఉన్నాయి కొన్ని గద్దలు, కొన్ని రాబందులు. అవి సినిమా ఇండస్ట్రీని, సినిమా కొత్తగా వచ్చే వాళ్ళని రానియకుండా ఏదన్నా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఉచితంగా తీసేసుకుని వాడిని నాశనం చేసి బయట పంపించేస్తారు. అలాంటి దుర్మార్గులు ఉన్నారు, కానీ మాఫియా లేదు. మాఫియా అంటే తోలు తీసేస్తారు ఇప్పుడు.